సో హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టీమ్ ఫిట్నెస్. సో ఇవాళ అయితే మంది బ్యాక్ అండ్ బైసెప్. నిన్న చెస్ట్ షోల్డర్ ట్రైసెప్ అయింది కదా, సో ఇవాళ బ్యాక్ అండ్ బైసెప్ ట్రైన్ చేయాలి. సో ఫస్ట్ వార్మప్తో స్టార్ట్ చేద్దాం. నిన్న మిస్ అయింది, వీడియోలో పెట్టాం. సో ఫస్ట్ బేసిక్ వార్మప్కి అయితే నేను స్టిక్ తీసుకుంటాను. స్టిక్ తీసుకొని హ్యాండ్ రొటేషన్స్ చేస్తాను. సో షోల్డర్ పెయిన్ కానీ లేదా షోల్డర్ స్టిఫ్నెస్ ఏమైనా ఉంటే పోద్ది. నిన్న చేసిన ట్రైసెప్ ఇంకా సోర్గా ఉంది నాకు, ట్రైసెప్ చెస్ట్. సో సోర్నెస్ అనేది కామనే. ఎక్కువ సోర్గా ఉంటే మజిల్ బాగా బ్రేక్ డౌన్ అయినట్టు. సో మంచి రికవరీ ఉంటుంది నెక్స్ట్ డే. సో అదొక గుడ్ ఫ్యాక్టర్ సోర్నెస్ కోసం. సో ఇవైతే చేస్తాను. సో జిమ్ పీపుల్ ఫ్లెక్సిబుల్ ఉండరు అనుకుంటారు చాలామంది, బట్ నేను చాలా ఫ్లెక్సిబుల్. నువ్వు ఫ్లెక్సిబుల్ కాదురా? కాదు, నానిగడ్ ఫ్లెక్సిబుల్ కాదు, నేను చాలా ఫ్లెక్సిబుల్. మనకి డెడ్ హ్యాంగ్స్ కూడా చేయొచ్చు. చాలా మంది హైట్ అవ్వడానికి కూడా చేయొచ్చు ఇది. అంటే బేసికలీ హైట్ అనేది మన జెనెటిక్స్లో ఉంటుంది, బట్ కొంచెం స్ట్రెచ్ వచ్చింది మనకి. సో గైస్, మన ఫస్ట్ వేరియేషన్ వచ్చి అసిస్టెంట్ పుల్అప్స్. సో 12 reps, స్లో అండ్ కాన్సన్ట్రేటెడ్. బ్యాక్ మొత్తం కిందకి స్ట్రెచ్ చేయాలాగా. సో నార్మల్ పుల్అప్స్ కూడా కొట్టచ్చు, కాకపోతే అసిస్టెడ్ ఎందుకు కొడతామంటే మజిల్ బిల్డింగ్కి బాగా హెల్ప్ అవుద్ది. నార్మల్ పుల్అప్స్ అంటే స్ట్రెంత్ కోసం, బట్ నార్మల్ పుల్అప్స్ అంత ఫామ్ అయితే రాదు, కొంచెం మిస్ అవుతూ ఉంటుంది ఫామ్. బట్ అసిస్టెడ్ పుల్అప్స్ అయితే చాలా మంచి ఫామ్ ఉంటుంది. అండ్ అందులో కూడా అసిస్టెడ్ పుల్అప్స్ మనం పై దాకా ఫుల్ మజిల్ అనేది కాంట్రాస్ట్ చేసి ఫుల్ కింద దాకా స్ట్రెచ్ చేయొచ్చు. సో మజిల్ గెయినింగ్ అయితే మ్యాక్సిమైజ్ అవుతుంది. సో మంచి గెయిన్స్ అయితే ఉంటాయి అసిస్టెడ్ పుల్అప్స్ వల్ల. మ్యాక్సిమం స్ట్రెచ్ అయితే ఉంటుంది దీనివల్ల. సో ఇది బ్యాక్ చాలా బాగా పడుతుంది. అండ్ మనం బ్యాక్ ఫీల్ అవుతూ చేయాలి. ఏదో చేయాలంటే చేస్తాం కాదు అసిస్టెడ్. సో మనం దిగేటప్పుడు మన లాట్స్ మీద దిగాలి, ఆర్మ్స్ మీద కాదు. సో లాట్స్ని బాగా ఫోకస్ చేస్తే స్ట్రెచ్ చేయాలి. సో గైస్, నెక్స్ట్ వర్కౌట్ వర్టికల్ పుల్స్. మామూలుగా అయితే మేము దీన్ని క్లోజ్ గ్రిప్ రోస్ అంటాం. మనోడు కొంచెం వాష్ కదా, వర్టికల్ పుల్స్. ఉండిపోతున్నాయి చేతులు. చూడండి, ఎక్స్పోజ్డ్ రోగాట్. మీకు ఇంట్లో కూడి పెట్టడం బొక్కరా. ఏంటంటే మిమ్మల్ని ఓ హాస్టల్లో చిన్నప్పటి నుండి పడదెంగి ఏం పెట్టకుండా చేయాలి, అప్పుడు తెలుస్తుంది అమ్మ బాబులు విలువ. సో థర్డ్ సెట్ హెవీ వెయిట్, దీని తర్వాత మళ్ళీ వెయిట్ ఉండదు. సో ఈ సెట్లో మజిల్ని అయితే బ్రేక్ చేయాలి. అండ్ ఆల్సో యూ గైస్ బెస్ట్ డూయింగ్ దిస్ విత్ కేబుల్ బెంచ్ చేసుకొని చేస్తే మీకు ముందుకు వెళ్ళినప్పుడు ల్యాట్స్ బాగా స్ట్రెచ్ అవుతాయి. సో మాకు ఇది ఇక్కడ అలవాటే కాబట్టి ఇక్కడ చేసేస్తున్నాం. నా బ్యాక్ చూసారా, స్ట్రైట్గా ఉంది, ఎలా లేదు. సో ఎలా ఉండి చేయడం అది తప్పు. బ్యాక్ ఎప్పుడు స్ట్రైట్గానే ఉండదు. సో లాస్ట్ సెట్ ఫోర్త్ సెట్ 25 reps. సో 25 reps చేసే వెయిట్ పెట్టుకోవాలి. లెట్స్ గో. వారియర్స్ హ్యాండ్స్ వస్తారా, అందులో బ్యాక్ డే రోజు ఇంకా ఎక్కువ వస్తాయి. సో రఫ్ హ్యాండ్స్, హార్డ్ వర్క్. బెంచ్ ఎత్తలేక ఈడ్చుకొని తీసుకొస్తాడు. ఇప్పుడు ఈ బెంచ్ని ఇక్కడ వేసుకోండి. సో నెక్స్ట్ వేరియేషన్ హై కేబుల్ రోస్. సో నైట్ని ఫుల్గా స్క్వీజ్ చేసి అయితే స్ట్రెచ్ చేస్తాం. సో మనం బ్యాక్ ఏది చేసినా మన బ్యాక్ అనేది స్ట్రైట్గానే ఉండాలి, బెండ్ అయిపోకూడదు.
మీకు ఇంట్లో కూడు పెట్టడం బొక్కరా. సో ఇక్కడ మనం ల్యాచ్ ఉంది, ఫుల్ స్ట్రెచ్ చేస్తాడు. కాదు ఇందాక నుంచి ఒకే ఒక అదే దాని పేరు ఈడేమో ఎస్ఆర్ఎం, ఈడు ఫ్రెండ్స్ పేర్లు చెప్తున్నాడు, ఈడేమో కేఎల్యు. ఆడు చెప్పిన మన అమ్మాయిల పేర్లు అందరూ ఈడు తెలుసు తెలుసు అని చెప్పి వాళ్ళ ఇన్స్టైల్ తో సహా చెప్తున్నాడు. అయ్యా ఎలా ఎంత టాలెంటెడ్. ఏమైనా అంటే ఆన్లైన్ ఫ్రెండ్స్, అదే ఆన్లైన్ ఫ్రెండ్స్ అంటున్నాడు. ఆడికి తెలిసిన వాళ్ళందరూ ఈ పేర్లు చెప్పేస్తున్నాడు తెలుసు అని. కళాకారు. సో ఇంకా లాస్ట్ సెట్ 25 reps. సో యా హార్ట్ రేట్ని ఇంక్రీజ్ చేయాలి మజిల్ క్వాలిటీ కోసం అండ్ కొంచెం ఫ్యాట్ బర్నింగ్ కోసం. సో యా మ్యాండేటరీ థింగ్ ఆఫ్టర్ ఎవ్రీ వేరియేషన్ ఫ్లెక్స్ చేయడం. సో ద మోర్ యూ ఫ్లెక్స్ ద మోర్ మైండ్ మజిల్ కనెక్షన్ అనేది ఇంప్రూవ్ అవుద్ది. సో కీప్ ఫ్లెక్సింగ్. అండ్ వన్ మోర్ థింగ్, సో లైఫ్ కానీ వర్కౌట్ని కానీ మరీ కాంప్లికేటెడ్గా తీసుకోకండి. జస్ట్ ఎంజాయ్ ద ప్రాసెస్, లివ్ ద లైఫ్. ఏం చేసినా హ్యాపీగా చేయండి. హ్యావ్ ఫన్ ఇన్ ఇట్ వాట్ ఎవర్ యూ డూ. మోర్ కాంప్లికేట్ చేసుకొని దాన్ని హార్డ్గా చేసుకోకండి. సో ఇట్స్ నాట్ గుడ్. సో మేక్ ఇట్ ఈజియర్, మేక్ ఇట్ లుక్ ఈజియర్. ఈవెన్ దో ఇట్స్ కాంప్లికేటెడ్, ఫీల్ దట్ ఇట్స్ ఈజియర్. దట్స్ హౌ యూ మూవ్ ఆన్ ఇన్ లైఫ్. సో యా ఎంజాయ్. సో ఇంకా మన బ్యాక్లో అయితే లాస్ట్ వేరియేషన్ చెస్ట్ సపోర్టెడ్ రోస్. లాట్ పుల్ డౌన్స్ అయితే లేవు ఇవాళ. యాక్చువల్లీ షెడ్యూల్ మెసప్ అయిపోయింది, మండే నుంచి కరెక్ట్గా ఉంటుంది. సో యాక్చువల్ మనం లాట్ పుల్ డౌన్స్ అనేది డే ఆఫ్టర్ టుమారో చేస్తాం. సో ఇప్పుడు వైడ్ గ్రిప్ చెస్ట్ సపోర్టెడ్ రోస్. సో బేసికల్లీ చాలా మంది లెగ్స్ ఇలా ఫ్రంట్ పెట్టి ఇలా చేస్తారు, బట్ ఇది రాంగ్. మన బ్యాక్ అనేది ముందు బెండే ఉంటుంది, ప్లస్ అంత లాట్స్ మీద అయితే ఫోకస్ పడదు. మన లెగ్స్ అనేది వెనక పెట్టాలి అండ్ చెస్ట్ అప్ చేయాలి. సో బ్యాక్ మీద స్ట్రైట్ చేసి అయితే ఇప్పుడు స్క్వీజ్ చేయాలి బ్యాక్ వెనక్కి. సో ఇది స్క్వీజ్ అండ్ ఇది స్ట్రెచ్. సో ఇది కరెక్ట్ ఫామ్ ఈ వర్కౌట్కి. సో అలా చేసి చూడండి, మంచి గ్రోత్ అయితే ఉంటుంది బ్యాక్కి. ఫైవ్ కేజీ నుంచి స్టార్ట్ చేశా. అవును, మేమేంటి పొట్టడం 20 kgs తో 10 kgs తో పుట్టాము. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లా. సో ఇది మన లాస్ట్ సెట్. ఇది 25 reps అయితే చేయలేదు, ఎందుకంటే హ్యాండ్ గ్రిప్ అంత ఉండదు, చేతులు పెయిన్ వచ్చేస్తాయి. సో అందుకు లాస్ట్ సెట్ హెవీ సెట్ చేస్తాం. సో హెవీ వెయిట్ చేస్తాం. మేము 6 to 8 reps రావడానికి. సో సో ఇదిగో మన వాళ్ళు పక్కన వర్కౌట్ చేస్తున్నాడు, మనం అయితే ఫ్లెక్సింగ్. ఇదిగో వెంకట్ బాయ్ ఒక మాన్స్టర్ ఇంకో మాన్స్టర్ తాగుతుంది. ఇదేమో వర్కౌట్ చేయకుండా వెళ్ళి ముచ్చట్లు వేస్తున్నాడు. వర్కౌట్ చేయరా, బ్రోకి నాలెడ్జ్ చేస్తున్నాను రా. స్టిల్ కిడ్, మనకన్నా 1 year చిన్న, అప్కమింగ్ జిమ్ బ్రో. అలాంటి వాళ్ళని కనిపిస్తే ఎంకరేజ్ చేయండి. వచ్చేది అందగాడు, అందగాడు. ఎక్కడ ఏ అమ్మాయిలు కావాలన్నా ఈయన్ని అడగాలి. సో యా మన నెక్స్ట్ వేరియేషన్ అయితే బైసెప్. బ్యాక్ అయితే అయిపోయింది. సో బైసెప్ కి స్టార్టింగ్ బైసెప్ కర్ల్స్, ఓల్డ్ స్కూల్ బైసెప్ కర్ల్స్. చాలా స్లో అండ్ కాన్సన్ట్రేటెడ్ గా ఫుల్గా స్క్వీజ్ అండ్ రిలీజ్ చేస్తే చాలా బాగా పడుతుంది ఇది. సో పర్సనల్గా బైసెప్ ఇది నా ఫేవరెట్ ఎక్సర్సైజ్. బైసెప్ అనేది చిన్న మజిల్. సో అన్ని వేరియేషన్లు ఊపేయడం అవసరం లేదు, స్లో అండ్ కంట్రోల్గా చేస్తే చాలు. బైసెప్ మంచి పంప్ అండ్ బ్రేక్ డౌన్ అయితే అవుతుంది. సో యా చాలా మంది జిమ్ స్టార్టింగ్ స్టేజ్లోనే ఆపేస్తారు, ఎందుకంటే వాళ్ళకి అది టైర్డ్ అనిపిస్తుంది, పెయిన్ వల్ల ఆపేస్తారు. బాడీ పెయిన్స్ వస్తున్నాయి, చిరాకు వస్తుంది, మూడ్ లేదు, ఏం వెళ్తామని. బట్ యా జిమ్లో ఏది మనకి 2 రోజుల్లో 1 monthలో రిజల్ట్స్ అయితే రావు, టేక్స్ టైం. సో ఆ పెయిన్తో మనం ఇంకా పుష్ ఫార్వర్డ్ చేస్తూ ఉండాలి, కన్సిస్టెంట్గా ఉండాలి. అప్పుడే మనకి రిజల్ట్స్ వస్తాయి జిమ్లో. ఏది త్వరగా అయితే రాదు. సో హార్డ్ వర్క్ చేసే కొద్ది 3 months కి 4 months అలా స్లోగా రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి.
సో ఇది ఒక పెద్ద ప్రాసెస్ అనమాట. సో అందుకే చాలా మంది జిమ్ 1 month 2 months చేసి ఆపేస్తారు, ఏం రిజల్ట్ రావట్లేదు, బట్ కష్టపడుతున్నాం అని. బట్ యా, మీ కష్టానికి ఫలితం అయితే ఉంటుంది, కాకపోతే టైం పట్టుద్ది కొంచెం, 3-4 months 6 months అలా అయితే పట్టుద్ది. సో యా, కీప్ గ్రైండింగ్, అప్పుడే గివ్ అప్ అవ్వకండి. సో అండ్ ఆల్సో చాలా మంది రెప్స్ ఒక 5-10 reps చేసిన తర్వాత పెయిన్ వస్తుందని చెప్పి ఆపేస్తారు. అలా కాదు, ఇట్ విల్ వర్క్. లైక్ మీరు పెయిన్ వచ్చినా సరే ఇంకో 5 reps ఫెయిల్యూర్ వరకు చేయడానికి ట్రై చేయండి. సో లాస్ట్ 25 reps ఛాలెంజ్. బైసెప్స్ మామూలుగా పెయిన్ రావు, బట్ యా, పెయిన్ వచ్చినా చేయాలి. సో బైసెప్ లో మన నెక్స్ట్ వేరియేషన్ ప్రీచర్ కర్ల్స్. బైసెప్ బోల్కి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. చాలా మంది హాఫ్ రెప్స్ చేస్తారు ఇక్కడ దాకా, బట్ మొత్తం స్క్వీజ్ అయితే చేయాలి. నేనైతే ఇక్కడ దాకా వదులుతాను, దీన్ని కూడా మొత్తం వదలాలంటారు. బట్ మన బైసెప్ టెండర్ అనేది ఇక్కడ వరకే ఉంటుంది. మన బైసెప్ కిందికి వదిలినంత మాత్రం అదేం కిందికి వెళ్ళిపోదు, అంత పెరగదు. సో ఎంతవరకు స్ట్రెచ్ అయితే అంతవరకే చేసి పై దాకా నొక్కాలి. సో ఐ ప్రిఫర్ హెడ్ అండ్ డౌన్ చేసి పై దాకా స్క్వీజ్ చేయను. అండ్ ఆల్సో ఎక్కువ వెయిట్ వేసినప్పుడు మరీ కింద తీసుకెళ్ళకండి, తీరయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవ్వండి, మన వెంకటగడ కూడా నోటీస్ చేసాడు. స్టెరాయిడ్స్ ఇది పక్క, నువ్వు ఆ వెయిట్ వేసి ఆన్ ఫర్ ద వ్యూయర్స్. లెట్స్ గో. ఇంకా దిగాలమ్మా కింది వరకు. అది మన రేపు లెగ్ డే. మనవాడు స్పందన తెలుసుకుందాం, ఎలా ఉంది? అంత వెయిట్ ఎలా వేయగలిగారు మీరు? చాలా తక్కువ రేట్ అది. తక్కువ వెయిట్ మీకు? నెక్స్ట్ ఇంకా ఉందా? 120 చేస్తావు. 120 చేస్తావు నాని అంటున్నాడు. అది వెయిట్ చూసారు కదా, 450 kgs, 400 kgs. నేను చేయట్లేదు, వెంకటగడ్ చేస్తాడు. చూద్దాం సక్సెస్ కదా. లేదు, మాకు ఇప్పుడే కావాలి. ఆడి కళ్ళు చూడండి జూమ్ నుంచి. ఏదో పడింది కదా ఇందాక. ఆఫ్టర్ కసి మొత్తం కళ్ళల్లోనే ఉంది. ఆఫ్టర్ సో యా, లెట్స్ సీ. 400 kgs. కసి పాత కోసం ఎదుగుతున్నాడు. బ్రోస్ గోయింగ్ ఇన్ టు డార్క్ మోడ్, బీస్ట్ మోడ్. ఓ మంచి లెగ్ వర్కౌట్, ఓ మంచి సాంగ్ సెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. నాగార్జున లేడు సపోర్ట్ కి. డువర్ డే అదే ఈజీ. 1 2 7 5 సాలిడ్ 400 kgs. ఫేస్ చూపించు, కళ్ళు చూడండి. బ్రోస్ హార్డ్ వర్కర్, బీస్ట్. సో కమింగ్ బ్యాక్ టు అవర్ వర్కౌట్ సెషన్. సో ఇంకా బైసెప్ లాస్ట్ వేరియేషన్ అయితే హ్యామర్. ఈరోజు 4 sets అయితే కొడతాం ఇంకా బైసెప్ కి. సో స్లో అండ్ కంట్రోల్, సేమ్ బైసెప్ ని స్క్వీజ్ అయితే చేస్తాం. ఇందాక 400 కొట్టాడు కదా మన వెంకట్, ఇప్పుడు మళ్ళీ 15 kgs యాడ్ చేశాడు. అంటే ఇటు 15 అటు 15 30 430 kgs ట్రై చేస్తాడు. మరి డ్రోన్ ఎవరు హట్ చేశారో, చాలా ఎక్కువ హట్ చేసినట్టున్నారు. ఎందుకని ఇలా ఏ ధైర్యంతో? అలా ఓకే, బిస్కెట్ వేసాడు. నా జన్మలో నేను అంత వేయలేదు. బ్రోస్ కిల్లింగ్ హిస్ లెగ్స్. సో మనోడైతే సెకండ్ సెట్ చేస్తున్నాడు. ఎంత? 10 kgs తో. ఇప్పుడు మనోడు హ్యామర్ కొడుతున్నాడు. బట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, మన వెంకట్ 430 kgs అయితే అటెంప్ట్ చేస్తున్నాడు. కొత్త పియర్ అనుకుంటా. ఇట్స్ నేనైతే చేయగలడని అనుకుంటున్నాను. 20 తీసుకో. సో బ్రో స్మాకింగ్. మేము 15 kg నెంబర్స్తో హ్యామర్ కొడుతుంటే వీడు వచ్చి 20 kgsతో కొడుతుంది హ్యామర్. ఓరిని తర్వాత డైలాగ్ మీకు తెలిసిందే.
సాలిడ్ 20 kgs. అందుకే అన్నా నేను హల్కని. సో యా లాస్ట్ సెట్ 25 reps. ఇంకా దీని తర్వాత దీంతో మన వర్కౌట్ సెషన్ అయితే అయిపోద్ది పడుతుంది. సో యా లెట్స్ కిల్ దిస్. నాకైతే ర్యాంప్ పంప్ వస్తుంది. చెప్పాను కదండి వైసప్ సన్న మజిల్ అని. సో 3 వేరియేషన్ చేసినా పర్ఫెక్ట్ పంప్ అయితే వచ్చింది. బ్యాక్ కూడా సో యా దట్స్ ఇట్ ఫర్ ద డే. రేపైతే లెగ్ డే. సో రేపటి లెగ్ డే సెషన్లో అయితే కలుసుకుందాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కమెంట్. ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ చేయాల్సింది ఉంటే కమెంట్స్లో చెప్పండి, మేము దాన్ని ఫాలో అవుతాం. సో మీ సజెషన్స్ ఏమైనా ఉన్నా కమెంట్ బాక్స్లో డ్రాప్ చేయండి. సో యా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.